ఇంకో విషయం అండి, రేపు కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. పౌర్ణమి నాడు చక్కగా ఉండగలిగిన ఉపవాసం ఉండండి, పూజ చేసుకోండి స్వామివారికి. మరి దీపాలు వెలిగించండి. శివాలయంకి వెళ్ళి 365 ఒత్తులు చక్కగా వెలిగించి స్వామివారికి మనకు తోసిన ప్రసాదం, ఆ స్వామివారికి ఏ ప్రసాదం అయితే ఇష్టమో మన దగ్గర ఎంత ఓపికైతే ఉందో అంత సమర్పించుకుని స్వామివారిని దర్శించుకుని దండం పెట్టుకుని చక్కగా రండి. అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను తెలియపరుచుకుంటున్నాను ఈరోజు. అయితే 365 ఒత్తులు వెలిగించుకుని చక్కగా అందరూ కూడా పొద్దున్నే వెలిగించండి, సాయంత్రం ఎప్పుడైనా వెలిగించవచ్చు. ఉపవాసం ఉండండి, స్వామివారిని దర్శించుకోండి, దండం పెట్టుకోండి. బాయ్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో తలిపారకు బాధేసి వేస్తున్నారు. ఉండండి, తీసేసి వస్తాను. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై మరి మీకు కూడా ఇష్టమేనా? మా ఇంట్లో అయితే ఇష్టమే అందరికీ, మా పిల్లలకి, మాకు అందరికీ ఇష్టమే. మీకు కూడా ఇష్టమేనా? అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి చూపించడం మరి మీకు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బెండకాయ ఫ్రై. బెండకాయల్ని ఆల్రెడీ నేను ఇదిగో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ కోసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను కదా, ఇందులో ఆయిల్ వేసుకుని దినుసులు కావాల్సినవన్నీ వేసుకుని అప్పుడు తాలింపులో వేసేసిన తర్వాత ఇవన్నీ వేసానండి అని మీకు చూపిస్తాను. బెండకాయ ఫ్రైలోకి పచ్చెనపప్పు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి కదా, అవన్నీ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ముందు వేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా, అవన్నీ ఏగనివ్వండి. చక్కగా వేగినాక ఇప్పుడు బెండకాయ ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేస్తున్నాను. పని ఎక్కువ అయిపోయి ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, ఇవి బాగా తిప్పేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి అలా ఉంచేయకూడదు. ఈ ఉల్లిపాయలు వేగినాక ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగుతున్నాయి. వేగినాక ఏం చేయాలంటే బెండకాయ ముక్కలు కోసిన ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. బెండకాయ అండి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదంట. అయితే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బెండకాయని చక్కగా పెట్టుకుని ఇలా కోసుకుని ఇది కర్రీ చేసుకోవాలి. ఇది బాగా ఏగే వరకు ఉప్పు కారాలు ఏమాట బాగా ఇది నేను బాగా తిప్పేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను. కానీ ఉప్పులు కారాలు వేసుకోకుండా మూత పెట్టేసుకుని మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తాం. బాగా తిప్పుకున్నాను కదా, ఇదిగో మూత పెట్టేస్తున్నాను. మగ్గనిచ్చి బాగా మగ్గినాక ఉప్పు కారాలు చల్లుదాం. నేనైతే ఇప్పుడు కారం వేసేస్తానండి, ఎందుకంటే బెండకాయ మగ్గిపోయింది. మగ్గిన బెండకాయలోకి కారం వేసుకుని తిప్పుకున్నాం అనుకోండి, కూర అంతా కలుసుద్ది. అయితే ఉప్పు కాసేపు ఆగేస్తా, సరిపోద్దులేండి. ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నానండి. మరి ఉప్పు కూడా కలవాలి కదా అంతాను. ఇప్పుడు దాకా వేయలేదు, ఇప్పుడు వేసేస్తున్నాను. ఉప్పు కారాలు 2 వేసి తిప్పుతా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదా, మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా బెండకాయలు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇట్లా వండుకుని తినండి. అయితే ఈరోజు మా బెండకాయ కూర ఇలాగా చేసి మీకు చూపించాను అనమాట. ఇది ఒక 10 నిమిషాలు ఏం మగ్గనిద్దామండి. అంటే ఉప్పులు కారాలు వేసింది ఇప్పుడే కదా, అందుకని ఒక 10 నిమిషాలు మగ్గినాక అప్పుడు కట్టేసుకుందాం. బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. మనం ఇక స్టవ్ కట్టేసుకుని కూర దింపేసుకోవచ్చు. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను కదా, మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ ఫ్రై అయితే మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్లో కూడా పెట్టండి. మా ఛానల్కి కామెంట్లు బాగా వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే లైకులు బాగా కొడుతున్నారు, వ్యూస్ కూడా ఆ మాత్రం వస్తున్నాయి. నేను దగ్గరికి ఛానల్ మట్టి చేస్తున్నాను, కానీ ఎవ్వరు కూడా చూస్తున్నారు. సరే ఇదంతా ఎందుకు సోదా. అయితే మా ఛానల్లో ఈరోజు నేను కర్రీ చేశాను కదా, మీకు నచ్చినట్లయితే రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఎదురు ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్.